ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామస్తులను విష జ్వరాలు వేధిస్తున్నాయి. 4 నెలలుగా అక్కడి ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ఫలితం దక్కటం లేదని వాపోతున్నారు. ఒకవేళ జ్వరం తగ్గినా ఒళ్ళు, కాళ్లు, కీళ్ల నొప్పులు తమను విపరీతంగా బాధిస్తున్నాయని చెబుతున్నారు. కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపాలతో అంతుచిక్కని వ్యాధులు సోకుతున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి కారణాలు కనుక్కోవాలంటున్నారు. దాదాపుగా చిన్నంపేటలో ఒక 2 నెలల నుంచి బాగా జ్వరాలు, నొప్పులు వస్తున్నాయండి. జ్వరాలు అయితే వచ్చినాక ఒక 2-3 రోజులు తగ్గిపోతున్నాయి. ఈ నొప్పులు మాత్రం కాళ్ళు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏళ్ళు, అసలు ఇంకా నడవలేని పరిస్థితి అనమాట. అడుగు తీసి అడుగులేని పరిస్థితి. అందులో నేను కూడా బాధ్యత. కారణం ఏంటనేది మేము వెళ్తున్నాం, వేరే చోట హాస్పిటల్, లోకల్ హాస్పిటల్లో చూపిస్తున్నాం, బయట చూపిస్తున్నాము. ఇది చికెన్ గున్యా టైప్ అంటున్నారు. కాబట్టి మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇంజక్షన్స్ ఇస్తున్నారు, కానీ తగ్గుతున్నాయి. మళ్ళీ 2 రోజుల్లో కరెక్ట్గా ఏం చెప్పట్లేదు ఎవరు. మేమేంటంటే డ్రైనేజ్ వస్తుంది, మరి ఇది బాగాలేదు, బాగా స్మెల్ ఇవన్నీ వస్తున్నాయి. వాటి వల్ల ఏంటనేది మేము అనుకుంటున్నాం. 3-4 డేస్ నుంచి క్యాంప్ పెడుతున్నారు ఇక్కడ, మెడికల్ క్యాంప్. అక్కడ కూడా చూపించాము, కొంతమంది టెస్టులు చేశారు, ఇంకా రిపోర్ట్లు వచ్చినవి తెలియదు నాకైతే. జ్వరాలు 4 నెలల నుంచి 4-5 నెలల నుంచి వస్తున్నాయి, కానీ నొప్పులు మాత్రం టాబ్లెట్ వేసుకొని చెప్పి వస్తుందని వచ్చేసేస్తాను. నొప్పులు బాగా ఒకవేళ 3 నెలల నుంచి కూడా కొనుక్కునే ఉన్నారు జ్వరాల వల్ల. ఆ టాబ్లెట్ పౌరం అని చెప్పి తగ్గుతున్నాయి, మళ్ళీ ఎప్పుడులానే వచ్చేస్తున్నాయి నొప్పులు.